యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ మనవరాలు 3 కిలోలుందమ్మా. ఆహా మరే నాన్నమ్మ పోలికంటే ఆ మాత్రం ఉండదా ఏంటి? ఏమైందత్తయ్యా? ఏం లేదు, ఇదిగో బంగారం బంగారం. బంగారమా? అదేనే 3 కేజీల బంగారం నా ఒళ్ళో ఉంది కదా అంటున్నాను. ఏంటత్తయ్యా అంత ఇబ్బంది పడుతున్నారు? అబే ఏం లేదమ్మా, నువ్వు పడుకో. అసలే నీరసంగా ఉన్నావు కదా, పడుకో పడుకో. ఇదేం కర్మరా దేవుడా! ఇంటికెళ్లే లోపే ఈ నగల మూట తీసుకుందాం అనుకుంటే పోయి పోయి వాడి కాళ్ళ దగ్గరికి చేరిందేంటి? వాడు కానీ ఆ మూటను చూశాడో నేనౌట్. ధన్యాలు, ధన్యాలు అమ్మగారు ఇక్కడే ఉన్నానమ్మా. గిన్నె ఉండు కాదు, పోయి హారతి కర్పూరం తీసుకురా. దవాఖానికెళ్ళి అక్క పాపని తీసుకుని వస్తుంది. దిష్టి తీయాలి పో. అలాగే అమ్మగారు. శ్రీవల్లి, అవంతికి వాడు బయలుదేరారా? గీ పాటికి వచ్చేస్తుంటారు మావయ్య. వచ్చినట్టు పాను. అమ్మా పద. మీరు పదండి నాన్న, నేనొస్తాను. అదేంటమ్మా? కార్లో లగేజ్ ఉంది కదా, అది తీసుకొస్తాను. చేతిలో పాపని పట్టుకొని లగేజ్ ఎలా తెస్తావమ్మా? రే, ఎలాగోలా తెస్తాను. మన పనులు మనమే కదా చేసుకోవాలి. మీరు పదండి రా. మన పనులు కొన్ని చేయడానికే పని వాళ్ళున్నారు. ధనియాలు ఇలారా. బాబుగారు, కార్లో ఉన్న లగేజ్ తీసుకురా. తెస్తాను బాబుగారు. ఇంకా చూస్తావేంటమ్మా, పద. మీరెళ్ళి దిష్టి తీసుకోండి నాన్న, నేను వస్తాగా. పాప నీ దగ్గరే ఉంటే వాళ్ళెలా దిష్టి తీయించుకుంటారమ్మా? అవును కదా, మర్చిపోయాను. పద పద పద. నగలు కార్లో ఉండిపోయాయే, కాలుకి తగిలిన నగల్ని తీసుకోలేకపోయానే. అక్క, పాపను పెట్టుకో, దిష్టి తీస్తా.
పాపని తీసుకెళ్ళి లోపలికి పోక్క. భవానీ, ఆ? ఎక్కడికి భవానీ? ఎక్కడికి లేదండి. బాలెంతో ఇంటికొచ్చింది, ఆ ఏర్పాట్లు అవి చూడవా? చూస్తాను. మీరు పదండి పదండి. ఏర్పాట్లు చూస్తానని మళ్ళీ అటు వెళ్తున్నావేంటమ్మా? దిష్టి కుమ్మడికాయ బయట పడేయాలి కదా, అందుకే. దానికి ధనియాలుంది కదా అత్తమ్మా. అరే, అన్నిటికీ ధనియాలు ఆవాలు ఏంటి? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. నీకు అవన్నీ ఏం తెలీదు. ఇటివ్వు. చక్రి, లోపలికి వెళ్దాం పదండి. ఇదెక్కడ దరిద్రం రా నాయన. ఒక్క నిమిషం అయితే ఆ నగలు నా చేతిలో పడేవు కదా. ముదనష్టపు తాళం ఇప్పుడే పడాలా? కర్మ. ఛీ! తల్లి, అమ్మా, ఇప్పుడు నాన్నమ్మ వస్తుంది, నీకు దానం చేయిస్తుంది. బంగారు తల్లి. శ్రీవల్లి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఏందక్కగిది? నా బిడ్డని మోసింది నేను, కానీ జన్మనిచ్చింది నువ్వు. నాకు పునర్జన్మనిచ్చింది నువ్వు. ఆ సమయంలో నన్ను, నా బిడ్డని కాపాడ్డానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. థ్యాంక్ యూ శ్రీవల్లి, థ్యాంక్ యూ. అక్క, ఏందికి ఇట్లా మాట్లాడుతున్నావు? నేనేదో పరాయిదాని లెక్క. తొలుత పుట్టిన బిడ్డ, గీ ఇంటి వారసురాలు. ప్రాణం ఇచ్చైనా కాపాడుకునే బాధ్యత ఉన్నదక్క నాకు. నువ్వంత బాధ్యత చూపించేదానివి కాబట్టి ఈరోజు అవంతిక, నా బిడ్డ క్షేమంగా ఉన్నారు శ్రీవల్లి. ఈ ఇల్లు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గదంతా ఇడిచిపెట్టును బావగారు. అక్క లోపలికి దొరకవండ్రి, ఇంక మస్తు పనులున్నాయి. అక్క, నువ్వు పోయి జరంత స్థిరం పట్టు. పో. భవానీ, ఆ, ఆ, నువ్వు బయటేం చేస్తున్నావు? వెళ్ళి పాప సంగతి చూడు. చూస్తానండి. మ్. అయ్యో, ఆ నగలు ఎలా దక్కించుకోవాలో ఏంటో దేవుడా. హాయ్ డార్లింగ్, బ్రేక్ఫాస్ట్ అయిందా? ఎక్కడికి వెళ్ళావు రోహిత్? నేనెక్కడికి వెళ్తాను, బయటికి వెళ్ళాను సాన్వి. అదే, బయటికంటే ఎక్కడికి? ఏ పని మీద? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రేపు ఎదికేవాణ్ణి, నిన్ను మహారాణిలా చూసుకోవాల్సిన వాణ్ణి. వాటన్నిటినీ ప్లాన్ చేయాలి కదా. మా పెద్దన్నయ్యకి పాప పుట్టింది తెలుసా? అవునా? కంగ్రాట్స్. నాకు చెప్తావేంటి? పాపని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. నువ్వు ఉండాలి కదా, ఉంటే బాగుండేది కదా. అంగీకి పెట్టుకోవడానికి గంజి లేదంటే ఆఫీస్కి వెళ్ళడానికి బెంజ్ కార్ కావాలన్నాడంట ఎవడో. డార్లింగ్, ఆ ఇంటి గడప తొక్కితేనే మీ పెద్ద పులి గాండ్రిస్తుంటే మీ పెద్దన్నయ్య పాపకి హారతి ఇవ్వమంటావేంటి?
అది సాధ్యమా? అంత సయోధ్య మాకుందా? ఉండదు, కల్పించుకోవాలి. వాళ్ళకి దగ్గర కావడానికి ప్రయత్నించాలి. అబ్బా శాన్వి, వ్యాపారం చేయాలి, 3 నెలల్లో కోటీశ్వరుణ్ణి కావాలి, మీ అన్నయ్యతో శభాష్ అనిపించుకోవాలి, మీ వాళ్ళతో కలిసిపోవాలి. అసలే లేత ప్రాణం, ఇవన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయలేను నేను. అర్థం చేసుకో. ఈ స్వీట్ తీసుకో. రోహిత్, ఇంతకు ముందు ఏమడిగినా లేదు, కాదు, కుదరదు అనేవాడివి. ఇప్పుడు నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదేం మాట? ఇప్పుడు మనం రిచ్ కదా. రిచ్చా అంటే నీ బిజినెస్ కోసం మా అన్నయ్య ఇచ్చిన ₹1,00,000 ఇలా దుబారాగా ఖర్చు పెడుతున్నావా? చచ్చా, నేనెందుకు ఖర్చు పెడతాను? ఫ్యూచర్లో మనం ఎదగబోతున్నాం కదా అని రిచ్ అన్నాను, అంతే. కలలు కంటే ఎవరు రిచ్ అవరు, అవి నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అదే పనిలో ఉన్నాను కదా. ఏం చేస్తున్నావు? ఏం ప్రయత్నం చేస్తున్నావు? దీనికి దొరికిపోయేలా ఉన్నానే. టాపిక్ కట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు శాన్వి? మీ అన్నయ్య ఇచ్చిన ₹1,00,000 తినేశాను అనుకుంటున్నావా? షాప్కి అడ్వాన్స్ ఇచ్చాను, మెటీరియల్ తెప్పిస్తున్నాను. ఏం షాప్? జ్యూస్ షాప్. మనం జ్యూస్ షాప్ పెట్టబోతున్నాం. నీ హస్బెండ్ జ్యూస్ షాప్కి ఓనర్ అవ్వబోతున్నాడు. నిజమేనా? నీ మీదొట్టు. రోహిత్, అన్నయ్య నీ మీద నమ్మకంతో డబ్బివ్వలేదు, నిన్ను టెస్ట్ చేయడానికి ఇచ్చాడు. అది తప్పని నువ్వు నిరూపించాలి. ఆయనకి నీ మీద నమ్మకం కలిగేలా ఎదిగి చూపించాలి. చూపించేద్దాం శాన్వి, చూపించేద్దాం. లేదంటే మా అన్నయ్య ముందు నేను తలెత్తుకోలేను. శాన్వి, నువ్వు ఆ విషయం మర్చిపో. నేనున్నాను కదా. ఆఫ్టర్ 3 months మన లైఫ్ మారిపోతుంది. నువ్వు చక్కగా తిని హెల్త్ కాపాడుకో. టెన్షన్ అస్సలు పడకు, బిడ్డకి మంచిది కాదు. ఓకేనా? ఈ స్వీట్ తిను, తిను. ఆయ్ చిట్టి తల్లి, నీకు తలకి నూనె పెడతాను, సరేనా? అక్క, గీ పాలు తాగు. ఏంటి శ్రీవల్లి, నేను తెచ్చుకుంటాను కదా. గదేం కుదరదు, నేనున్నా కదా, అన్నీ నేనే చూసుకుంటా. నువ్వు టైంకి తినాలి, పాలు తాగాలి, మస్తు హెల్దీగా ఉండాలి. పట్టు. సర్లే, పాపకి నూనె పెట్టాక తాగుతాను. ముందుకి పాలు తాగక్క, ప్రోటీన్ పౌడర్ కలుపుకొచ్చిన, డాక్టర్ చెప్పింది కదా. పాపకి నేను నూనె అంటుతా, ఇటీ. నాన్నా ఓ చెప్తే వినవు, మొండిదానివి. పాపా గిడ్జుడు, ఇప్పుడు పిన్ని నీకు నూనె అంటద్ది, నాన్నమ్మొచ్చి దానం పోస్తుంది, సరేనా? అక్క నిన్నవా పాప అంటుంది. పాప అప్పుడే మాట్లాడుతుందక్క. అవి మాటలు కాదు శ్రీవల్లి, ఆ అంది అంతే. గదేం కాదక్క, పాపకి జల్దీ మాటలు వస్తాయి. ఎంతైనా నీ బిడ్డ కదా, మస్తు తెలివి ఉంటది. కాళ్ళు సీతులు అత్తమామవి, మొహమేమో బావగాడిది, తెలివేమో నీది. ఎంత అందంగా ఉందో కదక్క. నీకు తొందరలోనే ఇంతకన్నా అందమైన బిడ్డ పుడుతుంది శ్రీవల్లి. ఏంటి శ్రీవల్లి? ఏం లేక నా అదృష్టం అనుకోవాలి శ్రీవల్లి. మా పెళ్ళైన దగ్గర నుండి మీ బావగారు ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు. పాప నా కడుపున పడ్డ నుండి ఏ రోజు నా మనసు నొప్పించలేదు, నన్ను బాధ పెట్టలేదు. ఆ ప్రశాంతతనేమో పాపని ఇంత ఆరోగ్యంగా ఉంచింది. నిజంగానే అదృష్టవంతురాలు అక్క. అందుకే కదా డాక్టర్లు చెప్తుంటారు, ప్రెగ్నెంట్ లేడీని ప్రశాంతంగా ఉంచాలని, అడిగిన ప్రతి కోరిక నెరవేర్చాలని.
అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని. ఈ 9 నెలల్లో మీ బావగారు నేనడిగిందేది కాదనలేదు. ఎన్ని చోట్లకి తీసుకెళ్లారో. సామ్రాట్ ఇన్ని విషయాల్లో అన్ని జాగ్రత్తలు చెప్తాడు. అలాగే నీ మనసుని కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుండేదో శ్రీవల్లి. మా ఆయన నాకేం తక్కువ చేసిండక్క. మందులు తెస్తాడు, ప్రోటీన్ పౌడర్స్ తెస్తాడు, స్వీట్స్ తెస్తాడు, ఫ్రూట్స్ తెస్తాడు. నేను గవేవీ తినకపోతే దగ్గరుండి తినిపిస్తాడు. కాకపోతే మీ మరిది నన్ను ఏడికి బయటికి తోలుకోవతలే గంతే. కైనా బిజీగా ఉంటాడు కదా. మందులు వేసుకో అనడానికి, మనసెరిగి మెదలడానికి చాలా తేడా ఉంది శ్రీవల్లి. పెట్టుకోవడానికి నగలు, కట్టుకోవడానికి చీరలు, ఖర్చు చేయడానికి డబ్బు, అనుభవించడానికి ఆస్తి. భర్త ఎన్ని సమకూర్చినా మనస్ఫూర్తిగా తిన్నావా అన్న ఒక్క మాట ఆడదానికి ఎక్కడ లేని తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి శ్రీవల్లి. భర్త భార్య పక్క నుండి వీధి చివరున్న పార్కుకి తీసుకెళ్లినా మనసు పరవశించిపోతుంది. ఊకో అక్క, గట్లంటే ఎట్లా? బతుకుతోటి పోరాటం చేసే మొగోళ్లకు, కుటుంబ బరువు మోసే భర్తలకు, కష్టం గల్ల కాంపౌండ్లకు కూడా రావద్దనుకొని శ్రమించే గిట్లాంటోళ్లకు భార్యలను గీతీరి తృప్తి పెట్టాలంటే ఎట్లా సాధ్యమైద్ది చెప్పు? నీకు లేదా శ్రీవల్లి సామ్రాట్తో బయటికెళ్లాలని, సామ్రాట్తో కలిసి తిరగాలని, నీ భర్తతో నీకు నచ్చిన విధంగా గడపాలని? నేను ఆడపోనే గదక్కా, ఎందుకుండది? ఒక్క 2 దినాలన్నా ఆయనతోటి బయటికి పోవాలని, నా మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకోవాలని మస్తుంటది. కానీ గవన్నీ అయితాయా? ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. అమ్మా అమ్మా ఏంటి నాన్నా, ఇక్కడే ఉన్నాను చెప్పు. నీ చిన్న కోడలు బయటికి వెళ్ళాలని ఆశపడుతుంది. రేపు బయటికి వెళ్తుంది. ఎక్కడికి? నేను కూడా బయటికి వెళ్తున్నాను. ఓహో, శ్రీవల్లి పుట్టింటికి వెళ్తుందని నువ్వు ఊరెళ్తున్నావా? కాదు, ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. కలిసే వెళ్తారా? ఎక్కడికి నాన్నా? తెలియదు, కానీ వెళ్తున్నాం. ఆ విషయాన్ని నీ చిన్న కోడలికి చెప్పు. అది ఇక్కడే ఉందిగా. రేపు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండమను. అది వింటోందిగా. ఎన్ని కోరికలున్నాయో అన్నీ తీర్చుకోమను. ఇది కూడా వినిసిందిలే. ఏంటి ఇది? అదృష్టం వచ్చి శ్రీవల్లికి షేక్ హ్యాండ్ ఇచ్చిందత్తయ్య. నాకు మాత్రం దురదృష్టం హగ్గిచ్చిందే. అమ్మో, నా నగలు. శ్రీవల్లి, ఇప్పుడు ఆయన తోటి గడిపే అవకాశం వాడుకోవాలి. గీ టైంలోనే గిన్ని దినాలు నేను మోస్తున్న కడుపు అబద్ధమని చెప్పాలి. ఆయన్ని క్షమించమని అడగాలి. శ్రీవల్లి, నేనెవరినని చూస్తున్నావా? నీ అంతరాత్మని,
నీ మనసుని. అవు ఏం ఆలోచిస్తున్నావు గంత తీక్షణంగా? గది నేను నీ మనసునైనా నన్ను పక్కన పెట్టి మైండ్ చెప్పింది వింటున్నట్టున్నావు. అవు వినాలనిపిస్తుంది. ఎందుకంటే నా మైండ్ ధైర్యం చేయమంటే నా మనసు గదే నువ్వు నన్ను భయపెడుతున్నావు. నేనా భయపెట్టినా? కాదా మరి? ఏ పరిస్థితుల్లో నేను ప్రెగ్నెంట్ అని మా అత్తమ్మ నా భర్తకు అబద్ధం చెప్పింది. తప్పక నేను అబద్ధం మోయాల్సొచ్చే. నా భర్తని మోసం చేస్తున్నానని మస్తు కష్టమైతాంది. ఇప్పుడన్నా నా భర్తకి నిజం చెప్పాలనుకుంటున్నా. నిజం చెప్తే నీకే నష్టం శ్రీవల్లి. చెప్పకపోతే నాకు కష్టమైతుంది. నా భర్తకు ఆశ పెరుగుతుంది. ఏదో దినం గిదంతా అబద్ధమని ఎరికైతే ఎంత బాధపడతాడో నీకు తెలియదా? రేపు రాబోయేదాన్ని ఊహించుకొని ఇప్పుడు తొందరపడ్డం మంచిది కాదు శ్రీవల్లి. నేను తొందరపడతలే, జాగ్రత్త పడుతున్నా. జాగ్రత్త లేకే ఆయన మాటకి దూరమైనా ఆయన సూపుకి దూరమైనా ఇంకా నాతోని కాదు. జాగ్రత్త పడ్డమంటే నిజం చెప్పుడు కాదు, నీ కాపురాన్ని కాపాడుకోవడం.